పెరిగిన ధరలు సంతోషం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఖాళీగా ఉన్నా ఖాళీగా లేకపోయినా సరదాగా ఉన్నా ఫ్రెండ్స్తో ఉన్న సమయం సందర్భం ఇంట బయట అనే తేడా లేకుండా అందరూ స్వీకరించే అమృతం అంటే ఎక్కువ ఇష్టపడి స్వీకరించే తీర్థం ఏదైనా ఉందంటే అది మద్యం మాత్రమే. కొంతమంది వైన్ ఇష్టపడొచ్చు, ఇంకొంతమంది బీర్తోనే సరిపెట్టుకోవచ్చు. కానీ మద్యం మాత్రం చెప్పుకోవటం పక్కా అంటారు మందుబాబులు. అలాంటి మద్యం బాబులకు ముఖ్యంగా బీర్ ప్రియులకు కొద్దిగా చేదు వార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు ప్రశాంతత ఎంజాయ్ కోసం తాగే బీర్ల రేటును 15% ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రిటైర్డ్ జడ్జి జైష్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నియంత్రణ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. పాత స్టాక్ ఉంటే వాటిపై ఎంఆర్పి లేబుల్స్ కూడా మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 15%గా లెక్కిస్తే ఒక బీరు ధర 150 ఉంటే వాట్ ఎక్సైజ్ సుంకంతో కలిపి 180 దాకా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రేట్లు ఉన్న బీర్లు మరింత పెరగనున్నాయి. ఇప్పుడు రానున్నది వేసవి కాలం కావడంతో బీ సేల్స్ మరింత పెరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా రానుంది. దీంతో ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదీకాక రాష్ట్రంలో మద్యం ధరలు ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రం మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30% అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. మరి ఈ కంపెనీ డిమాండ్ని మిగతా కంపెనీలు అనుసరించాయి. మరి ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ కూడా ధరలను 15% నుంచి 19% పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15% బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ కేస్ మీద 15% బేసిక్ ధర పెంచితే దానికి కనీసం 250 నుంచి 280 వరకు వాట్ ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో 150 ఉన్న లైట్ బీర్ 180 వరకు, 160 ధర ఉన్న స్ట్రాంగ్ బీర్ ధర 200 వరకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో మద్యం అమ్మకాల వాట్ ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేశారు. ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 9,493 కోట్లు, వాట్ ద్వారా 8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో 17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత పండుగలు, డిసెంబర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆదాయం పెరిగింది. ప్రస్తుతం మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో పెరిగిన ధరలతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని సర్కార్ భావిస్తోంది.